ఎలా ఉంది? టైటిల్ చూసిన తర్వాత నేను అనుకున్నాను టైటిల్ ఎటర్ ఎలా ఉందో అనుకున్నాను. అక్కడ తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి గారు ఏ టైటిల్ వేయటం కూడా కుమ్మి పడిచేస్తుంది. ఫస్ట్ హాఫ్ పీక్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా. మంచి సీన్ పడ్డాయి, రొమాంటిక్గా బాగుంది, లవ్ బాగా చూపించాడు. డ్రామా సినిమా అయితే దయ్యం మూవీ అవసరం లేదు. ఆల్రెడీ స్టార్ హీరోయిన్ అవసరమా? నెక్స్ట్ మూవీ విజయంతో తీయాలి. ఎక్స్పోజింగ్ లో కానీ, యాక్టింగ్ లో కానీ, పర్ఫార్మెన్స్ లో కానీ దబిడి దిబిడే ఇంకా అంతా అదే అంతా ఇంకా చూస్తే అర్థమవుతలేదా? చూస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతిదీ కూడా చూడొచ్చు అందరూ. నిజంగా థియేటర్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకటే విషయం చెప్తున్నాడు, వచ్చేటప్పుడు ఒక దాన్ని ఏమంటారంటే ఆర్టిటెక్ ట్యాబ్లెట్ తెచ్చుకోండి ముందుగానే. అంత ఫిగరు అలాగుంది, ఆ భయం అలాగుంది, ఆ లోపల సౌండ్. లాస్ట్ టైం మన ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎదురకొండకి రష్మికకి. అయిన తర్వాత మన 3 days కి యాక్సిడెంట్ అయింది కదా మన అన్నకి, విజయ్ అన్నకి. ఏదో మన ఐరన్ లెగ్ కానీ ట్రోల్ చేస్తున్నారు. ఐరన్ లెగ్ కాదన్నా, గోల్డ్ లెగ్. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కే ర్యాంప్ లాగే పోయింది, డూట్ లాగే పోయింది. తెలుసు కదా మీకు, అది తెలిసినట్టే పోయింది. ఇంకెన్ని పక్కన ఎడితే ఇదే. నిజంగా బాగుంది సినిమా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రష్మిక చాలా కశ్మికలా కనపడుతుంది నాకు కూడాను. విజయ్ దేవరకొండకు అవసరమా ఐరన్ లెగ్? యాక్సిడెంట్ అయింది అంటున్నారు. ఎవడన్నా అన్నవాడు అసలు కామన్ సెన్స్ ఉందా? ఎవరు అసలు ఈ టైప్ ఆఫ్ పర్సన్ దొరకాలంటే గుడిగట్ట దండం పెట్టాలా. విజయ్ దేవరకొండకు ఎక్కడో రాసి పెట్టుంది, కొండ మీద రాసి పెట్టినట్టుకుంది. అంతే ఇలాంటి పర్సన్ దొరికింది. ఐరన్ లెగ్ అని ఏమి కాదు, ఐరన్ లెగ్ ఎవడో మనకు తెలుసు. 20,000 కోట్ల క్లబ్ లో ఉన్న హీరోయిన్ ఎలా అవుతుందండి ఐరన్ లెగ్ అని నాకు అర్థం కాదు. రాసేటోళ్ళు బోలు రాస్తారు, చూసేటోళ్ళు బోలు చెప్తారు, చెప్పేటోళ్ళు బోలు చెప్తారు.